స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. మాచుమాన్దొడ్డి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అబ్బరపరిచే సన్నివేశాలతో మాక్ అసెంబ్లీ నిర్వహించిన విద్యార్థులు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిధిలోని మాచుమాన్దొడ్డి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శాంతిరాజు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు వీరేష్, మునుస్వామి, అపర్ణలత ముఖ్య అతిథులుగా మెడికల్ క్యాంపు హాజరైన మెడికల్ ఆఫీసర్ సాయి కిరణ్, హెల్త్ అసిస్టెంట్ లక్ష్మణ్, సిస్టర్స్ పాల్గొని ముందుగా బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు అసెంబ్లీ సమావేశాలలో ఎలా జరిగాయో మాక్ అసెంబ్లీని విద్యార్థులు నిర్వహించారు. స్పీకర్, ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మొదలైన పాత్రలతో విద్యార్థులు చక్కగా అభినయించారు. సభను ఉద్దేశించి సభానాయకుడు తమ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను వివరిస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా నియోజకవర్గంలో రోడ్లన్నీ గుంతలమయం అయ్యాయని, పంచాయతీరాజ్ శాఖ మంత్రిని ప్రశ్నిస్తూ గౌరవ సభ్యులు మహిళా సమస్యలపైన గళాన్ని తెలియజేస్తున్న విపక్ష సభ్యురాలు ప్రస్తుత రాజధాని ఏదో తెలియజేయాలని ఆర్థిక శాఖ మంత్రిని ప్రశ్నిస్తున్న గౌరవ సభ్యులు చక్కగా అభినయించారు. నిర్భయ చట్టాలు ఎన్ని చేసినప్పటికీ కొంతమంది వ్యక్తులలో మార్పు రాలేదు. అధ్యక్ష, కొంతమంది మానవత్వాన్ని మరచి అనేక అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అధ్యక్ష, ఇలాంటి వారి కోసం ఈ ప్రభుత్వం ఇంకా కఠినమైన చట్టాలను తీసుకువస్తుంది. రాజధానుల పేర్లతో ఆటలు ఆడుకుంది. అధ్యక్ష, ఎక్కడ నిర్మాణ పనులు కూడా చేపట్టలేదు. అధ్యక్ష, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో చర్యలు జరిపి రాజధాని కోసం బడ్జెట్ లో నిధులను కేటాయించారు. వీటిని మన రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఖర్చు చేశారు. 5 సంవత్సరాలలోగా రాష్ట్రంలో ఒక హైటెక్ సిటీని నిర్మించబోతున్నాము. ధన్యవాదాలు. అధ్యక్ష, మా నియోజకవర్గంలో రోడ్లన్నీ గుంతలమయమయ్యాయి. రోడ్డు మీద ప్రయాణం చెయ్యాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. దీనిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టబోతుంది? పంచాయతీ రాజ్ శాఖ మంత్రి వర్యులు సమాధానం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. గౌరవ సభ్యులు చెప్పిన మాట వాస్తవమే. గత ప్రభుత్వ తప్పిదాలను మనం అనుభవిస్తున్నాం. అధ్యక్ష, ఇప్పుడు మా ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రతి గ్రామంలో రోడ్లను బాగు చేయబోతున్నాం. అధ్యక్ష, వీటి కావలసిన నిధులను బడ్జెట్ లో కేటాయించడం కూడా జరిగింది. అధ్యక్ష, దశల వారీగా పనులు పూర్తి చేస్తాం. అంతవరకు సంయమనం పాటించండి. ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఉపాధ్యాయ పోస్టుల భర్తీతో పాఠశాలలో ఏర్పడిన ఖాళీలతో వాటిని భర్తీ చేయబోతున్నాము. ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనది. వృద్ధాప్య పెన్షన్లను 3,000 రూపాయల నుండి 4,000 రూపాయలకు మన ప్రభుత్వము ఏర్పడిన మొదటి నెల నుండి ఇస్తున్నాము. అలాగే వికలాంగులకు 3,000 రూపాయల నుండి 6,000 రూపాయలకు పెంచాము. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా సూపర్ 6 పథకాలను అమలు పరుస్తాము. బడ్జెట్ లో వీటికి ప్రత్యేక నిధులు కేటాయించాము. దీపం పథకము కింద మహిళలకు సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇస్తున్నాము. ఇవే కాకుండా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని త్వరలో కల్పించబోతున్నాము.